హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా ఎల్పిజి గ్యాస్ సిలిండర్ నుండి పిఎన్జి కలెక్షన్ను మారేందుకు వినియోగదారులకు ఇచ్చిన గడువు జూన్ 30తో ముగియనుంది. మార్చిలో ఇరాన్ అమెరికా యుద్ధం వలన పెట్రోల్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక కుటుంబం ఎల్పిజి, పిఎన్జి కలెక్షన్లు రెండింటినీ కలిగి ఉండకూడదు. పైప్లైన్ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్న చోట పిఎన్జి మారాలి. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కలెక్షన్ను సబ్మిట్ చేయాలి. ఇందులో 90 రోజులు గడువు ఇవ్వగా జూన్ 30తో ముగియనుంది. ఎల్పిజి మారిన వినియోగదారులు పిఎన్జి మారిన వినియోగదారులు ఎల్పిజి కలెక్షన్ను రద్దు చేస్తారు. దేశవ్యాప్తంగా సుమారు 1,00,000 కుటుంబాలు ఇప్పటికే పిఎన్జికి మారాయి. పిఎన్జి కలెక్షన్ల మొత్తం 13.24 లక్షలు చేకూరింది. వినియోగదారులు కొత్త కలెక్షన్ల కోసం నమోదు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించడం వలన వంట గ్యాస్ సరఫరాలో చివరి నిమిషంలో కలిగే అంతరాయాలను నివారించవచ్చు. పైప్లైన్ ద్వారా వచ్చే గ్యాస్ మారే ప్రక్రియ సులభతరం చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో పైపుల ద్వారా గ్యాస్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ పిఎన్జి గ్యాస్ సిలిండర్ ఉపయోగించుకుంటే జూన్ 30 లోపు దరఖాస్తు చేసుకోవడం ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉన్న ఎల్పిజి కలెక్షన్ రద్దు ఛాన్స్ ఉంది. ఇప్పటికే వినియోగదారులు అలర్ట్ అయ్యి మంచిదని చమురు కంపెనీ సూచించింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.